మీరు ఇప్పటికి ఎన్నిసార్లు ఆయనను దూషించుంటారు, ఎన్నిసార్లు ఆయన భార్యను, తల్లిని, పిల్లలను ఎన్ని మాటలనుంటారు. ఆయన ఉద్దేశపూర్వకంగా అవి మాట్లాడలేదు. హైందవ మహిళలను, మల్లెపూలు పెట్టుకునే మహిళలను ఆయన పర్టికులర్గా హిందూ మహిళలనేమి చెప్పలేదు. ఆయన అలా అనకపోయినా అన్నట్టుగా మీరు భావించుకుని హైందవ సమాజాన్ని రెచ్చగొడుతూ ఆయన భార్యను, ఆ సంఘానికి వచ్చే మహిళలను, ఆయన తల్లిని ఇష్టానుసారంగా మాట్లాడేసరే అంటే అవతలవాడు ఏదో తప్పు మాట్లాడితే అతడు తప్పు మాట్లాడాడని మీ కుళ్ళు కుశుద్ధం, మీ క్రిందున్న ఆ బూతు సంస్కృతిని అంతటిని మీరు ప్రయోగిస్తారా? మీది తప్పు కదా అంటే ఎదుటివాడు తప్పు చేశాడని వాడి మీద దాడి చేసాడు, వాడిని నోటికొచ్చినట్టు మాట్లాడేయడం, ఇష్టానుసారంగా మీరు టీవీ డిబేట్స్లో కూర్చుని క్రైస్తవ్యాన్ని, బైబిల్ని, క్రీస్తుని, మర్యాదలని నోటుకొచ్చినట్టు మీరు మాట్లాడేయడం సబబా? నిజంగా మీరు నీతిమంతులైతే, మీ ధర్మాన్ని ధర్మంగా ఆచరించేవారైతే మీ నోట బూతు లేకుండా, మీ నోట ఎటువంటి తప్పుడు వ్యాఖ్యలు లేకుండా దానిని ఖండించగలగాలి, చట్టపరంగా చర్యలు తీసుకోగలగాలి. మీరు నోటుకొచ్చినట్టు వాగేస్తారా? మీరు ఇష్టానుసారంగా బూతులు మాట్లాడేస్తారా?